నవయుగ వైతాళికులు కందుకూరి వీరేశలింగం పంతులు విద్యా సంస్థల్లో చదువుకున్న వేలాది మంది ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, అసమానతలు లేని సమాజం కోసం, మహిళల విద్యా హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన కందుకూరి వీరేశలింగం పంతుల ఆశయ స్ఫూర్తిగా హితకారిణి సమాజం అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటుపడాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గురువారం హితకారిణి సమాజం చైర్మన్గా నియమితులైన డాక్టర్ యాల్లా ప్రదీప్ కుమార్తో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం సభ ఘనంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ వర్రి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, కూటమి పార్టీల మధ్య ఐక్యతను బలపరిచే విధంగా అన్ని దేవాదాయ కమిటీలు వేస్తున్నామని, మొట్టమొదటిసారిగా ఈ కార్యవర్గంలో 3 రెల్లి కులస్తులు సభ్యులను నియామకం జరిపామని అన్నారు. సమాజం కోసం విలువైన ఆస్తులను త్యాగం చేసి కందుకూరి పంతులు సమకూర్చిన ఆస్తులను, విద్యా సంస్థలను గత వైసీపీ పాలకులు విద్యాశాఖ, దేవాదాయ శాఖల్లో అనాలోచితంగా విభజించారని, ఆ సంస్థల్లో పనిచేసే విద్యార్థులను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఈ వివాదాన్ని, ఇబ్బందులు తొలగించడానికి నోడల్ అధికారిని ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతిష్టాత్మకమైన సమాజంలో గౌరవం కలిగిన హితకారిణి సమాజం ఆస్తుల పరిరక్షణకు, మౌలిక వసతుల అభివృద్ధికి, విద్యార్థుల, ఉద్యోగుల సంక్షేమానికి కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఏకేసీ కాలేజ్ వద్ద ప్రతిష్ఠించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే 15 ఏళ్ల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, ఆ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, నగరంలో ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిన ఎంతో మంది గొప్ప వ్యక్తులు సేవలు అందించిన హితకారిణి సమాజం పేరు ప్రఖ్యాతలు నిలబెట్టే విధంగా నేటి కార్యవర్గం పనిచేయాలని అన్నారు. గత పాలకులు సమాజం ఆస్తులను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ప్రజల కోసం నిరంతరం ఆర్థిక, సామాజిక సేవలు అందించే తమ కుటుంబాన్ని విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని, సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామని అన్నారు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ యాల్లా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, రెండోసారి అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కందుకూరి ఆశయ స్ఫూర్తిగా సమాజ సంస్థల అభివృద్ధికి తమ కార్యవర్గం పాటుపడుతుందని అన్నారు. ఇంకా ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, చల్లా శంకర్రావు, అత్తి సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, వై శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ నూతన కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అభినందన సత్కారానికి ముందుగా యాల్లా ప్రదీప్ తన నివాసం నుంచి భారీ ర్యాలీగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కారకులైన వారి యొక్క స్నేహితులకు, అభిమానులకు, మీడియా వర్గం చేస్తున్న చైర్మన్ యాల ప్రదీప్ సుకుమార్ గారు, డైరెక్టర్ గా ఆదిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారు, మరొక డైరెక్టర్ గా బండారు శ్రీనివాస్ గారు, మరొక డైరెక్టర్ గా మేడపాటి భాగ్యలక్ష్మి గారు, మరొక డైరెక్టర్ గా లలిత రాణి గారు, మరొక డైరెక్టర్ జనసేన గున్నం శ్యామ్ సుందర్ గారు, మరొక డైరెక్టర్ చిరుమల్లి నాగవల్లి గారు, మరొక డైరెక్టర్ కొరమల శ్రీనివాస్ గారు. కొరమల శ్రీనివాస్ గారి కుటుంబం గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోస్తా ఉన్నారు. ఈ 40 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాజకీయంగా ఏ విధమైన గౌరవం దక్కని వారు ఈ రోజు డైరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కలిగిన గౌరవ విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కిలారి వెంకట నాగలక్ష్మి గారు జనసేన, ఇందాకే చెప్పినట్లుగా 19లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రెల్లి సామాజిక వర్గాన్ని నేను దత్తత తీసుకున్నాను, రెల్లి సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పిన ఒకే ఒక కారణంతో పాటు సామాజిక అసమానతను తొలగించి సామాజిక పరంగా కూడా వారికి గౌరవం దక్కించాలని ఈ రోజు నగరంలో వేసిన ఎండోమెంట్స్ కార్పొరేషన్ ఏదైతే ఎండోమెంట్స్ కమిటీలో
అందరికీ రెల్లి సామాజిక వర్గం నుంచి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరేశలింగం పంతులు గారి యొక్క సంస్థ గొప్పతనం, ఆయన ఏ విధంగా ఆయన యావత్ ఆస్తి దారాదత్తం చేసే సమాజ హితం కోసం అన్నది మనందరం కూడా విన్నాం. ఆస్తిని ఏ విధంగా తినేయాలని చూశారు కానీ ఆస్తిని పరిరక్షించాలి, అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఈనాడు కూడా వైసీపీ వాళ్ళు ఆలోచించాల. దౌర్భాగ్యం, దురదృష్టకరం. అంతకుముందు మనం వేసిన కమిటీలో కొంతమంది ఉన్నారు. నాకు ఇటువైపు ప్రదీప్ గారు, ఇటువైపు సాయి గారు ఉన్నారు. వీళ్ళు 2019లో ఆ కమిటీలో కూడా ఉన్నారు. వీళ్ళాడు ఆ కమిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సంస్థ ఆస్తిని ఏ విధంగా పరిరక్షించాలి, ఎలా అభివృద్ధి చేసి పిల్లలకి ఏ విధంగా మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య అందించాలన్నది ఆలోచించేవారు. కానీ సామాజికంగానే మహిళలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలన్నది కూటమి తాలూకు ఆలోచన ఇక్కడే కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మీ అందరినీ కోరేది ఒకటే, కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎండోమెంట్స్ కమిటీలు వేస్తా ఉన్నాం. అందులో హితకారిణి సమాజం అనేది చాలా గౌరవం కలిగింది, ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అన్నిటికి మించి వస్తా ఉంది పుష్కరాలు వచ్చే సమయానికి మీరు ఒక మంచి ఆలోచనతో పనిచేయాలి. వీరేశలింగం పంతులు గారి ఒక ఇల్లు ఉంది, ఎండోమెంట్స్ కాదు, అది ఏదైతే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది. ఆ ఇంటి నుంచి టౌన్ హాల్ ఉంది, టౌన్ హాల్ వల్ల ఎండోమెంట్స్ పరంగా ఉంది. ఇక్కడ కొన్ని ఆస్తులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆస్తి ఒక్కొక్క చోటకి ఈ రోజున విడిపోయే పరిస్థితులు వచ్చినాయి. కారణం వైఎస్ఆర్సీపీ వారి అనాలోచనతోటి ఈ ఆస్తులన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఆస్తులన్నింటినీ కూడా ఇబ్బందికరంగా పెట్టారు. మిమ్మల్ని కోరేది ఒకటే, ఇప్పటికే నేను అసెంబ్లీ సాక్షిగా అడగడం కూడా జరిగింది. ఒక ఆస్తి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో ఉంది, కొన్ని ఆస్తులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, కొన్ని ఎండోమెంట్స్ లో ఉన్నాయి. వీటన్నిటి పైన కూడా ఒక మంచి నోడల్ ఆఫీసర్ వేయాలన్నది ఒకటి. వచ్చేది పుష్కరాలు. వీరేశలింగం పంతులు గారు ఏదైతే 100 కోట్ల విలువైన ఆస్తిని ఈ రోజు సమాజ హితం కోసం, విద్యా వ్యవస్థ కోసం, ఈ రోజున మన ఊరు బాగు కోసం ఇచ్చినప్పుడు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చిన ఆస్తి విలువని ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ తరం వాళ్ళకి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ తరం వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నారు. ఏకేసీ విద్యా సంస్థ ఆయన పేరు మీద పెట్టారంటే ఏకేసీ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. తీసుకొని మీరు దాన్ని ఆస్వాదించి మంచిగా పనిచేయాలి. ఇది మీరు ఎప్పుడైతే ఈ పనిని ఆస్వాదించగలుగుతారో మీరు మెరుగైన ఫలితాలు తీసుకురాగలుగుతారు. మీరు ఎప్పుడైతే పదవి ఇచ్చేది చాలని కూర్చుంటారో మీ వైపు ఏ విధమైన చూపులు కూడా ఉండవు. మీరు పనిచేస్తే కూటమి ప్రభుత్వం మీ వైపు చూస్తుంది, మీకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది. కానీ పదవి వచ్చిన తర్వాత నాకు పదవి వచ్చింది, కాదు ముందు పేరు నా పేరు తర్వాత ఒక పొజిషన్ వచ్చింది అనుకుంటే అక్కడితో సరి. నేను కూడా నాకు ఎమ్మెల్యే వచ్చింది, నా నాన్నకి అది ఉంది, నా అమ్మకి ఇది బాధ్యత. ఆ బాధ్యతను నిస్వార్థంగా నువ్వు నిర్వర్తించగలిగితేనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ప్రజలు మనసులో ఉండగలుగుతారు, విద్యార్థులు మిమ్మల్ని హర్షిస్తారు. ఆ ఆలోచనతో మీరు పనిచేయాలని కమిటీ వారిని కోరుతూ మంచి కార్యక్రమాలు చేయండి. అల్లుల్ని ఉంది, గతంలో ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ నమ్మకం క్రియేట్ చేయండి. నమ్మకం క్రియేట్ చేయగలిగితే వారు వచ్చి వాళ్ళు దాతృత్వాన్ని చాటుతారు. తద్వారా విద్యా సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలుగుతామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన విధానంతో పనిచేస్తా ఉంది. నేను ఈ నగర ప్రజలు అడుగుతా ఉన్నా, ఈ 15 నెలలలో మీరు చూసుకుంటారు కూటమి నాయకులు ఒక తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఏ ఒక్క ప్రెస్ మీట్ లో అయినా మా మాట్లాడే విధానం చూడండి, మేము మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు చూడండి, మేము మాట్లాడుతున్న మాటలు వినండి, ఏ విధంగా హుందాగా ఉన్నాయన్నది అవగాహన చేసుకోండి. శ్రేయాభిలాషులకు, పాత్రికా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలండి. నవయుగ వైతాళికులు, సంఘ సంస్కర్త అయినటువంటి శ్రీ కందుకూరు వీరేశలింగం పంతులు గారు రాజలక్ష్మి దంపతులచే స్థాపించబడిన ఈ హితకారిణి సమాజ్ చైర్మన్కి రెండోసారి మళ్ళీ చైర్మన్గా చేసే అవకాశం నాకు ఇచ్చిన ఆదిరెడ్డి కుటుంబానికి ఎప్పుడు కూడా నా ధన్యవాదాలు. అలాగే రెండోసారి అవకాశం వచ్చినందుకు నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. 2018లో
నేను 2016లో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ డాక్టర్గా. 2016లో అప్పారావు గారు, వాసు గారు అండ్ అప్పుడు గణకృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు. ఎందుకంటే ప్రొఫెషనల్గా డాక్టర్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు, మళ్ళీ పొలిటికల్గా డైవర్షన్ అన్నది వస్తే ఎక్కడ ప్రొఫెషనల్గా దెబ్బతింటాడో, ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాం. కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరెడ్డి అప్పారావు గారు అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా మేమున్నాం, మేము చూసుకుంటాం, వీడికి అన్నీ ఎలా చేయాలి ఏంటని నడిపిస్తాం, ముందుని నడిపిస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా వెనకాల ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా, ఎలా చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఈ రోజు నాకు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. చైర్మన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నారు. మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో 27 సంవత్సరాలకే నీకు హితకాని సమాజ్ చైర్మన్ ఇస్తున్నాను అంటే ఇది ఒక అలంకరణ కింద తీసుకోకు, ఇది ఒక బాధ్యతగా తీసుకో అని చెప్పడం జరిగింది. ఆ రోజున అదేవిధంగా పనిచేశాం. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రావటం, కానీ ఎంతో కొంత మన అదృష్టవశాత్తు రాజమండ్రిలో అప్పుడు ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే అవటం మాకు కొంత ఊరటం ఇవ్వడం జరిగింది. నెగ్గిన వెంటనే సీజీఎఫ్ ఫండింగ్ ద్వారా భవానీ గారు అప్పుడు ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే కింద ఎస్కేవిటీ స్కూల్, ఇదే స్కూల్లో ఎప్పటి నుంచో కూడా టాయిలెట్స్ కాంప్లెక్స్ ఒకటే ఉంది, బాయ్స్ కంటే లేడీస్ కంటూ సపరేట్గా లేకపోవడం, అది ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేయడం, ఆవిడ వాసు గారు ఇద్దరు కలిపి రావటం, వెంటనే ఇక్కడి నుంచే కారు ఎక్కించుకొని ఓఎన్జీసీకి తీసుకెళ్ళి ఒక 15 లక్షలు శాంక్షన్ చేసి వెంటనే కూడా లేడీస్ కంటూ సపరేట్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రిపేర్లు, మరమ్మతులు ఉన్నాయని చెప్పి సీజీఎఫ్ ఫండ్స్ ద్వారా కాకినాడకి అనేకసార్లు తిరగడం జరిగింది. 4 కోట్లు ఫండింగ్ తీసుకురావడం జరిగింది. ఆ 4 కోట్లతో 8 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారండి. ఒకటి బైపాస్ రోడ్లో ఉన్న ఎస్కేవిటీ ఇంటర్ కాలేజ్ ఏదైతే శిథిలావస్థకు వచ్చిందో దాన్ని యథావిధిగా ఎలా ఉన్నది అలాగే కన్స్ట్రక్షన్ చేయడానికి గాను, అలానే ఉమెన్స్ హాస్టల్స్లో వాటర్ లీకేజెస్ ఉన్నాయని ఆ లీకేజెస్ గాను, ఇక్కడ కూడా కొన్ని స్లాబ్ పనులు గాను, అలాగే వాష్రూమ్ కాంప్లెక్స్లో ఆర్ఓ ప్లాంట్స్ అని చెప్పి చక్కగా ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కరెక్ట్గా అవి పూర్తయ్యే సమయానికి మళ్ళీ నా టర్మ్ అయిపోవడం, తర్వాత వైసీపీ వాళ్ళు పాలక మండలి రావటం, వాళ్ళు ఏ విధంగా చేశారంటే మన ఎక్కడైతే వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా ఏదైతే మనం డిస్ట్రక్ట్ చేసిన మెటీరియల్ ఉందో, పాత ఐరన్, తీసిన వుడ్, ఇవన్నీ అమ్ముకొని అక్కడి నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఆలోచన చేశారు తప్ప ఏ రకంగా కూడా డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకురాలేదు. అదేవిధంగా ఎస్కేవిటీ స్కూల్ కానీ, ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ కానీ, ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ కానీ ఇమీడియట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కనిపించారు. కానీ ఆ జీవోలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. అక్కడ చాలా పంతులు గారు ఆస్తులకి చాలా నష్టం వచ్చేలానే ఉంది జీవో. అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి కమిటీ ఫామ్ అయ్యాక ఎన్విరాన్మెంట్ మినిస్టర్తో వాళ్ళందరితో కూడా చర్చిద్దాం. ఎక్కడా కూడా పంతులు గారిది ఈ హితకాని సమాజం యొక్క వైభవం తగ్గకుండానే పనిచేద్దాం. రానున్న రోజుల్లో కూడా గతంలో ఎలాగైతే పనిచేసో అలానే పనిచేయని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మళ్ళీ రెండోసారి నాకు అవకాశం రావడం జరిగింది. సో నాతో పాటు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న నా బోర్డు మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు, ఆదిరెడ్డి ఫ్యామిలీ, అలానే కూటమి నాయకులు ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో అదే నమ్మకాన్ని ప్రూవ్ చేసుకుంటూ కష్టపడి పనిచేస్తానని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి నాయకులకు, నా కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు.